ఫోన్ అక్రమ ట్యాపింగ్ చేసినందుకు కేసీఆర్ కేటీఆర్ జైలుకెళ్లాలని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై గతంలో ఫిర్యాదు చేసినందుకు తప్పుడు కేసులు పెట్టారని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుట విశ్వేశ్వరరెడ్డి హాజరై వాంగ్మూలం ఇచ్చారు. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ చేసినట్లు విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. స్నేహితుడి డబ్బులు పట్టుకుని అవి తనవే అన్నట్లు ఆరోపణలు చేశారన్నారు. తన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిని హింసించి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాయించుకున్నారని ఆరోపించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ను నిరూపించేందుకు అవసరమైతే కేంద్రం సాయం తీసుకోవాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తారన్న విశ్వేశ్వరరెడ్డి మళ్లీ ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్ కి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే, కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు చూపించుకుంటే నేను 4 ఉదాహరణలు చెప్పిన. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం. ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు చట్ట విరుద్ధంగా వాడింది. ఎందుకంటే వీళ్లకు అభద్రతా భావం చానుండే. ప్రజాస్వామ్యంకి నిజంగానే న్యాయం రావాలంటే తప్పనిసరిగా వీళ్ళు జైలుకు పోవాలి.